అండ్ ఇంకొకటి ఇన్‌స్టాగ్రామ్‌లో నేను పోస్ట్ చేయకపోయినా, "అక్క ఏందక్క కొద్దిగా యాక్టివ్‌గా ఉండు. లేదు మొత్తం డల్ అయిపోయావు నువ్వు" అని చెప్పి నన్ను అలా ఇరిటేట్ చేస్తూ ఉంటాడనమాట. వాడి కోసం నేను కొద్దిగా నా స్ట్రెస్ పెట్రోల్ ఎక్కించుకొని ఆ! ఓకే. ఓకే అనుకుంటూ ఉంటా వాడు. ఆడొక నాకు దేవుడిచ్చిన తమ్ముడు లెక్క అంతే. ఇరిటేటబుల్ కిడ్ బ్రదర్. ఆ! అంతే. సో అలాంటోళ్ళు కూడా ఉండాలండి. ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడు పడితే అప్పుడు అటెన్షన్‌లో ఉంచాలి కదా! అటెన్షన్‌లో ఉంచడమా? వాడు అటెన్షన్‌గా ఉంటే చాలు. ఓకే. అంతే. సో లవ్ సింబల్ ఎవరికిస్తారు? లవ్ ఎమోజి. మై మమ్మీ, మై డ్యాడీ, మై పేరెంట్స్. వాట్స్ యువర్ ఫేవరెట్ డ్రింక్? ఆల్కహాల్, నో ఫ్రూట్ జ్యూసెస్. ఫ్రూట్ జ్యూసెసే. అందరూ అదే చెప్తారు. లేదు లేదు నాకు నిజంగా అలవాట్లేదు. ఉందని చెప్పేస్తా నేను. నాకు అలాంటిదేం లేదు. ఫేవరెట్ ఫాస్ట్ ఫుడ్? పానీపూరి. పానీపూరియా? అంటే పానీపూరి అంటే అంత ఇష్టమా మీకు? చాలా ఇష్టం గానీ డైట్ వల్ల తినలేకపోతున్నాను. ఓకే. బెస్ట్ డైట్ అడ్వైస్? మార్నింగ్ 8కి ఒక డ్రై ఫ్రూట్స్ అలా తినేసి, 11కి ఒక చిన్న ఫ్రూట్స్ తినేసి, 12కి సారీ 2కి లంచ్ అంటే చపాతీ ఆర్ ఏదైనా రైస్ తింటే రైస్ తినండి. బట్ అది 1 మీల్ డైట్ అవుతుంది. బిఫోర్ ఈవినింగ్ 6 లోపు ఆర్ 7 లోపే మీ డిన్నర్ కంప్లీట్ చేసేస్తే సో ఇదే అనమాట. నైట్ అంతా ఇంకా ఎంప్టీ స్టమక్‌తో ఉండాలి. సో ఫస్ట్ అలవాటు చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏం తినకూడదు. ఇదే డైట్. మీరు చేస్తున్నారా? ఇదే ఫాలో అవుతా నేను. వర్కౌట్ చేస్తా. మరి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని ఉంటాయి. అబ్బబ్బబ్బ! అంటే జనవరి 1 నుంచి నేను ఇవి చేసుకుంటాను, జాగ్రత్తగా ఉంటాను, బాగా చదువుకుంటాను. సో నా డైట్ అయితే ఇదే అనమాట. సో నేను ఇలాగే చేస్తాను. రైస్ అయితే నేను తినను. నాకు అలవాట్లు అంటే తగ్గిచ్చేసా చాలా. సో 31st నాకిష్టం వచ్చినట్టు హ్యాపీగా తినేసి, చాలా పానీపూరి కావాలంటే పానీపూరి అండ్ బిర్యానీ అండ్ షేక్స్. అంతే షేక్స్, కూల్ డ్రింక్స్, బర్గర్, పిజ్జా ఇంకా ఏది పడితే ఇంకా పొట్ట ఎంత ఖాళీ ఉంటే అంత మొత్తం తినేసి జాన్ 1 నుంచి నేను ఇంకా డైట్ స్టార్ట్ చేయడం అనమాట. ఇదే నాది. సో 31st వన్ డే నేను అలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. సూపర్. థ్యాంక్ యూ. ఇది జరుగుతుందో జరగదు అంటే రాంగ్ ఆన్సర్స్ కదా? అవును కదా, అదే మర్చిపోయాను నేను యాక్చువల్లీ. రైట్ ఆన్సర్ అయిపోయినాయి. ఓకే ఓకే ఓకే. ఓకే. అంటే ఫస్ట్ నుంచి ఒక పద్ధతిగా బతుకుదాం అనుకుంటున్నారు. ఫస్ట్ నుంచి పద్ధత అంటే పద్ధతి లేదా ఇప్పుడు? అదే డైట్ పరంగా. ఓ డైట్ పరంగానా? ఓకే సరే ఓకే. మీదేంటి చెప్పండి నాకు. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ నుంచి అమ్మాయిని చూడకూడదు. సారీ అంటే నిజాలు చెప్పరా? నిజం, ఇది నిజమే సీరియస్. అబ్బే అది జరగదు. అమ్మాయిల జోలికి వెళ్ళకుండా, అమ్మాయిలు చూడకుండా చక్కగా ఉదయం గుడికి వెళ్ళి నా పని నేను చేసుకుని ఇప్పుడు దాకా మీరు అమ్మాయిని చూస్తూ ఆల్కహాల్ తాగుతూ అలా ఉంటున్నారు. అంతే. ఓ సో ఫస్ట్ నుంచి అలా చేయాలి. చూసారా? 31st రోజు మాత్రం పబ్కి వెళ్ళి బాగా అప్పుడు అమ్మాయిని చూస్తారా? కళ్ళంతా మొత్తం అమ్మాయిలు పెట్టేసుకుని చూసుకుని తర్వాత ఫస్ట్ నుంచి అన్ని ఆపేస్తాను ఇంకా కూల్గా. అస్సలు జరుగుద్దా ఇది? పక్కా జరుగుతుంది. ఎందుకు అలాగా? సన్యాసం తీసుకుంటున్నారా? అలా కాదు. ఏం జరిగింది మీ లైఫ్ లో? యాక్చువల్లీ నా ఇంటర్వ్యూ, బట్ ఎందుకు అలా తీసుకున్నారు డెసిషన్? అంటే అలాంటిది ఏం లేదు. రిస్క్ ఎందుకు, డబ్బులు వేస్ట్ ఎందుకు అని చెప్పి. అమ్మాయిలతో ఉంటే రిస్క్. డబ్బులు వేస్ట్ కాదు, అంటే వాళ్ళు చేసే థింగ్స్ కి డబ్బులు ఖర్చు అవుతుంది కదా, అందుకని. అంటే ఇప్పుడు అమ్మాయిలు మిమ్మల్ని తీసుకెళ్లి షాపింగ్ ఏం చేయట్లేదు. అసలు జన్మలో జీవితంలో ఎవరి జీవితంలో జరగదు. ఒక అబ్బాయిని షాపింగ్ తీసుకెళ్లే అమ్మాయి ఇప్పటి వరకు నాకు దొరకలేదు. దొరికితే నేను అక్కడ స్టిక్ అయిపోతా. అవునా? పక్కా డామ్ షూర్. సో గుర్తుపెట్టుకోండి, అలాంటి అమ్మాయి ఎవరైనా ఉంటే రెడీగా ఉంది. స్వయంవరానికి నేనే పెడతాను నెక్స్ట్. సో న్యూ ఇయర్ లోనే ఇంక ఇది స్టార్ట్ చేద్దాం. నేనే పెడతా ఓకే డన్. మ్యాట్రిమోనీలో. ఓకేనా? ఇప్పుడు మ్యాట్రిమోనీలు ఎవరు చూస్తున్నాడండి? అందరూ సోషల్ మీడియాలో ఉంటే ఇన్స్టాగ్రామ్ మ్యాట్రిమోనీ అయిపోయింది కదా. చూసారా? అది ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి మారిపోతాడంట మహానుభావుడు. సో నెక్స్ట్ సమ్మర్ అంటే ఇష్టమా, వింటర్ అంటే ఇష్టమా? వింటర్. ఎందుకు? చలిగుంటుంది కూల్గా ఉంటాం కదా, కొద్దిగా వెచ్చగా ఉంటే బాగుంటుందని ఆ టైంలో. సో ఇన్ విచ్ సబ్జెక్ట్ వేర్ యూ వర్స్ట్ ఎట్ స్కూల్? సోషల్. ఎందుకండి? ఏదో నిద్ర వస్తుంది ఆ టైంలో మరి. సోషల్ టీచర్ వింటే చచ్చిపోద్దాం. లేదు ఆవిడ మరి ఎక్కడున్నారో తెలియదు. ఉన్నారా? ఉంటే కనుక సారీ. ఇన్ విచ్ సబ్జెక్ట్ వేర్ యూ బెస్ట్ ఎట్ స్కూల్? మ్యాథ్స్ అండ్ సైన్స్. మీకు టెడ్డీ బేర్లు అంటే ఎందుకు ఇష్టం? ఓ మీకు ఎలా తెలుసు టెడ్డీ బేర్స్ అంటే ఇష్టం అని? ఫ్రాన్ అండి. సారీ ఫ్రాన్ కాదు, ఫ్యాన్. ఫ్రాన్ అంటావా? ఫ్రాన్స్ నుంచి వచ్చారేమో వీళ్ళు. ఫ్యాన్.
సత్య ఫ్యాన్ కాబట్టి అన్ని టెడ్డీ తెలుసుకుంటా. బేర్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అవి అంటే ఇప్పుడు మనిషిని అయితే కొడితే తిరిగి కొడతారు, అవి కొట్టినా కొట్టవు కదా, అందుకని ఇంకా ఇది లాజిక్ అన్నమాట అది. అందుకనే కొంచెంగా హగ్ చేసుకోవడానికి కానీ కొద్దిగా ఏమో అది ఒక మంచి ఫీల్ ఉంటుంది అనమాట. దేవుడా నేను ఎందుకు టెడ్డీ బేర్ గా పుట్టలేదని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఏం లేదు, నాకు టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇంట్లో చాలా టెడ్డీ బేర్స్ ఉంటాయి అనమాట. నా బెడ్ మీద అంతా టెడ్డీ బేర్స్. స్ట్రెస్ బస్టర్స్ అన్నమాట. ఓహో అలాగా, ఓకే అంతే. అంతే కదా. దాని నెక్స్ట్ సన్ రైజ్ అంటే ఇష్టమా, సన్సెట్ అంటే ఇష్టం? ఇది బ్యాచులర్ మూవీ చూసారా మీరు ఏమైనా? ఏం లేదు. యాక్చువల్లీ రెండు ఇష్టమే. సన్ సన్ రైజ్ సన్ రైజ్. మీరు మోస్ట్ ప్రొడక్టివ్గా ఏ టైంలో ఉంటారు, నైటా డేనా? అంటే ఎనర్జెటిక్. మార్నింగే, నైట్ నిద్ర వస్తుంది కదా ఎవరికైనా. ఓకే. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ ఈ మధ్య అయితే నేను స్టార్ట్ చేసా రీల్స్ పెట్టడం. చెప్పా కదా, నాకు ఒకటి తమ్ముడు దొరికాడని, వాడి వల్ల పెట్టాల్సి వస్తుంది. నేను యాక్టివ్గానే ఉంటా, బట్ అంత యాక్టివ్గా అయితే ఉంటాను. ఒక సర్టెన్ టైంలో పెట్టాలనిపిస్తే పెడతాను తప్ప. బట్ ఈ రీల్స్ గురించి అంటే ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే, కొద్దిగా మనలో ఉన్న టాలెంట్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్ అది. ఓకే. బెస్ట్ ఫ్యాషన్ అడ్వైస్? ఫ్యాషన్ అడ్వైజా? మీకు నచ్చినట్టు మీరు ఉండండి అంతే. ఫ్యాషన్ అడ్వైజ్ అంటే బెస్ట్ ప్లేస్ టు సింగ్? బాత్రూమ్. అంతే. బాగా పాడే పాట ఏంటి బాత్రూంలో? పాడాలా ఇప్పుడు నేను? పాడండి మేడం, పర్లేదు. వావ్, చచ్చిపోతారేమో ఇప్పుడు జనాలు. ఏం కాదు, చాలాసార్లు చచ్చి బతికి. పర్లేదు, చచ్చిపోయినా నేను పాడతాను. ఈరోజు అదే ఫిక్స్ అయ్యి వచ్చాను నేను. పాడండి, పర్లేదు, వాయిస్ బాగానే ఉంది, ట్రై చేయొచ్చు. ఈ వేళలో నీవు. సో బేసిక్గా ఎంత ఫీల్తో పాడారంటే ఖచ్చితంగా మీకు లవ్ ఉండే ఉంటుంది నాకు తెలిసి. ఎస్, గాట్ ఇట్. సో సరే, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అయ్యో రామా, లవ్ మీద అయితే నాకు జీరో ఒపీనియన్. జీరో ఒపీనియన్? అంటే కెరియర్ కంటే లవ్ అనేది, అంటే ఇప్పుడున్న జనరేషన్, నా ఒపీనియన్ చెప్తున్నా, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, బట్ నాకు కెరియరే నా నా లవ్. అంతే తప్ప ఫస్ట్ మనం ఏంటనేది జనాలకి చూపించి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు నువ్వు లవ్ అనేది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. ఒక లవ్ అండ్ తర్వాత మ్యారేజ్ అనేది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ కాబట్టి నువ్వు సెటిల్ చేసుకున్న తర్వాతనే ఎవరినైనా లవ్ చేయొచ్చు, అంతే. ఎలాంటి వాడిని హస్బెండ్గా కోరుకుంటున్నారు ఫ్యూచర్లో? నన్ను, నా ఫ్యామిలీని అర్థం చేసుకుని, నా ప్రొఫెషనల్ని అర్థం చేసుకుని, నా యాక్టింగ్కి అంటే నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తూ, నాకు సపోర్టివ్గా, నన్ను బాగా ప్రేమించేవాడు దొరికితే చాలు, అంతే. అలాంటి వాడే కావాలి నాకు. నన్ను బాగా చూసుకోవాలి అండ్ అంటే మంచి అండర్స్టాండింగ్ ఉండే హస్బెండ్ వస్తే చాలు నాకు. శాలరీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే ఈ మధ్యన బాగా వైరల్ అవుతుంది. శాలరీయా? శాలరీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇద్దరం కష్టపడతాం కాబట్టి అలా ఏం లేదు. శాలరీ కంటే మనీ, అంటే లవ్ కంటే మనీ అనేది కాదు కదా. సో మనీ ఉండాలి మనం బతకడానికి, బట్ అంతకంటే ఒక సపోర్ట్ పర్సన్ అనేది కూడా మన లైఫ్లో ఇంపార్టెంట్. సో అలా నన్ను అర్థం చేసుకునేవాడు వస్తే కనుక ఖచ్చితంగా. మనసున్న మనీ పర్సన్ కావాలంటున్నారు? మనసున్న మనీ పర్సనా? యా, తదాస్తు, దొరకాలి మీకు. సో మీరు అనుకున్నవన్నీ అయిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. సో క్యాట్స్ ఆర్ డాగ్స్? డాగ్స్. సూపర్. సో హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? మా మదర్. వాట్స్ సంథింగ్ న్యూ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ రైట్ నౌ? ఎక్స్ట్రాడినరీ మ్యాన్. సో మీ ఫేవరెట్ హీరోస్ ఉన్నారు కదా, అలా మీ ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరు? హీరోయిన్స్ అంటే సౌందర్య గారు ఆల్ టైమ్, అండ్ ఓల్డ్ సావిత్రి గారు, అండ్ నయనతార. సో ఒకవేళ యాక్టర్ కాకుండా ఉండుంటే ఇప్పుడు సత్యశ్రీ ఏం చేస్తుంటే? చెప్పా కదా, ఆర్మీలోకి వెళ్ళి కూర్చునేదాన్ని, అంతే. ఆర్మీ. సో మీరు అది కరెక్ట్ కాదు, ఇదే మంచి ప్లేస్ మీకు. సో ఇలానే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ, మీరు ఎంజాయ్ చేస్తూ, లైఫ్ని హెల్దీగా వెల్దీగా మెయింటైన్ చేస్తూ చాలా బాగా బిజీ అయిపోండి. ఇది మా కోరిక, హిట్ టీవీ కోరిక ఇది. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఇంత ప్రీషియస్ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు పిలవగానే నాకు ఓకే, ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది,
మళ్ళీ జనాలతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అని నాకు అనిపించింది. అందుకనే మీరు పిలవగానే నేను వచ్చా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ ఎంటర్టైనింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. వీ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మన సత్యశ్రీ గారి ఎక్స్క్లూజివ్ చిట్ చాట్ విత్ హిట్ టీవీ. సో మీకు ఈ ఇంటరాక్షన్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు సత్యశ్రీ గారి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అకౌంట్స్ని కూడా ఫాలో అవ్వండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం. అండ్ దెన్ సైనింగ్ ఆఫ్, దేవ్ టంపల.